వరదలు వచ్చి నిన్నటికి 9 రోజులైంది. మేము నిరంతరం వరదలు మొదలైన మొదటి రోజు నుంచి మేము స్థానికంగా ఉంటాం కాబట్టి మొదలైన మొదటి రోజు నుంచి ప్రతి మండలం, ప్రతి గ్రామము, ప్రతి తాండా తిరుగుతూ రైతులకు భరోసా కల్పించి ఒక నమ్మకాన్ని కలిగించి మీకు ఎటువంటి భయపడకండి అని చెప్పి వాళ్ళకు భరోసా కల్పించి మేము గ్రామాలు తిరుగుతుంటే ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ రోజు వరదలు వస్తూ ఉంటే మేము అధికారులకు ఫోన్ చేసినా ఎవ్వరు స్పందించడం లేదు. ఎంత బాధ అంటే రాజంపేట మండలం కొండాపూర్లో 2 చెరువులు తెగిపోయినాయి. ఒకటి ఊర చెరువు, ఒక లింగాల చెరువు, 2 చెరువులు తెగిపోయి పెద్ద వరద, భారీ వర్షము, పెద్ద వరదలు వచ్చి షేర్ శంకర్ తాండా, లేతమామిడి తాండా, ఎల్లాపూర్ తాండా, గుండారం, గుడెన్క తాండాలు మొత్తం నీటిలో దిగ్బంధం అయితే వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటే ఎవరు రెస్పాండ్ అవుతలేరు. సార్ మమ్మల్ని కాపాడండి అని చెప్పి అది సాయంకాలానికి పోచారం ప్రాజెక్టు బ్యాక్ ఏరియా ఆటోమేటిక్గా వాటర్ దిగిపోయింది కాబట్టి ఆ తాండాలన్నీ కూడా బయటపడ్డాయి. అలా ప్రభుత్వం చేసింది ఏమీ లేదు ఆ మండలంలో. అదేవిధంగా అన్ని మండలాల్లో గతంలో ఎన్నెళ్ళు లేని విధంగా దాదాపు 60 సెంటీమీటర్ల వర్షం అక్కడ నమోదైంది. ఆరుగొండ గ్రామం సెంటర్గా కామారెడ్డి జిల్లా ఆరుగొండ గ్రామంలో హైయెస్ట్ రెయిన్ఫాల్ అక్కడ. మరి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా అధికారులు కానీ అక్కడ ఎక్కడ తిరిగినా మేము 3-4 రోజులు తిరుగుతుంటే కూడా అక్కడికి ఎవరన్నా పరామర్శించారా లేకపోతే ఏమైనా డేటా తీసుకురంటే అక్కడ కనీసం అట్కాంచెటలు కూడా లేరు. ఎంత అంటే ఈ ప్రభుత్వము ఎంత నిర్లక్ష్యం అంటే ఒక తాండాలో, ఎల్లాపూర్ తాండాలో సార్ మేము 3 రోజులు అవుతుంది మాకు నీళ్లు లేవు, కరెంటు లేవు, తాగడానికి నీళ్ళు లేవంటే కనీసం ట్రాక్టర్లు డీజిల్ పోసుకోవడానికి కూడా వాళ్ళ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. డైరెక్ట్ చెప్తా ఉన్నారు మా దగ్గర పైసలు లేవు. ఇంకా చాలా గలీజ్ మాట మాట్లాడారు వాళ్ళ అధికారులు. అది ఎవిడెన్స్ సోషల్ మీడియాలో కూడా వచ్చింది. మా నోటితో చెప్పాలంటే సిగ్గు అనిపిస్తుంది. మీరు తాగండి అని చెప్పి కూడా అట్లా అంత నిస్సిగ్గుగా మాట్లాడారు అధికారులు. అది అంతటి మేము కేటీఆర్ గారు చెప్తే ఇమీడియట్గా నువ్వేం చేయ ఒక 5,000 రూపీస్ పెట్టినట్టే డీజిల్ పోయించినాం మా సొంత పైసలతోటి. మేము డీజిల్ పోయించి ఆ తాండావాసులకు నీళ్ళు తాగించినాం. మరి నిన్న ముఖ్యమంత్రి గారు పర్యటన ఏంటంటే విహారయాత్రకు వచ్చినట్టుంది. తన మంత్రులను తోలుకొని 3 మంత్రులు ఎమ్మెల్యేలను పట్టుకొని ఎంబడ పెట్టుకొని వచ్చిండ్రు. వచ్చి ఏం చూసిరు లింగపేట మండలంలో అంటే 10-20 లక్షల రూపాయల ఖర్చుతో ఒక బ్రిడ్జి మట్టి కొట్టుకుపోయింది. ఆ బ్రిడ్జిని చూడడానికి వచ్చిండంట. సిగ్గుండాలి ఒక ముఖ్యమంత్రి అయి ఉండి. పుండేడుంటే మందేడ పెడుతున్నావు. నీకు ఎల్లారెడ్డి రైతులంటే అంత చులకనా? వేరే మండలాల్లో నాగిరెడ్డిపేట మండలంలో 5,000 మంది రైతులు నష్టపోయినరు. రాజంపేటలో 4,000 మంది రైతులు నష్టపోయినరు. ఎల్లారెడ్డిలో 3,000 మంది రైతులు నష్టపోయినరు. వచ్చి నువ్వు చిన్న బ్రిడ్జిని చూసి ఆవిడ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టుకొని పరిశీలించి పోతావా? అంటే మా ఎల్లారెడ్డి రైతులు అంటే అంత చులకనన్నా నువ్వు ఇంతెందుకు ఎగ్జిబిషన్, ఫోటో ఎగ్జిబిషన్ నీడు హైదరాబాద్లో పెట్టుకునే సరిపోతుంది కదా. దానికి హెలికాప్టర్ ఎందుకు, నీ అధికారులు ఎందుకు, ఇవన్నీ చేసుడు ఎందుకు? మేము గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైనా ఇట్లా సంభవిస్తే ఆయన వచ్చి సత్వరమే మేము అడగడమే లేటు అక్కడక్కడ నిధులు ప్రకటించిపోతుండే. ఈయన ఏమంటున్నాడు, నేను సమీక్షిస్తున్నా, మీకు సమీక్షలు మాకు వద్దు, సత్వర చర్యలు కావాలా, మాకు మీ సమీక్షలు వద్దు, మాకు సత్వర చర్యలు కావాలా, మా రైతులకు ఊరట కావాలా. ఈయన ఏమనుకుంటుండు, ఒక పంట నష్టం అనుకుంటుండు. పంట నష్టం జరగలే అక్కడ. పంట నష్టంతో పాటు ఏదైతే దాదాపు 19,538 ఎకరాలు నష్టం జరిగింది. ఆ నష్టంతో, పంట నష్టంతో పాటు ఆ భూములలో ఇసుక మెట్టలు, మట్టి, పెద్ద పెద్ద రాళ్ళు, బోల్డర్స్ అవన్నీ కూడా పేరుకుపోయినాయి. చాలామంది రైతులు మేము తిరుగుతూ ఉంటే రైతులు అంటూ ఉన్నారు, సార్ మేము పోయిందన్నా కానీ నా మడియేడు ఉంది, నా గుంటలు ఉన్న ఒక్కొక్కళ్ళు 10 గుంటలు 20 గుంటలు ఎకరం ఉన్నోళ్ళు మా బౌండరీస్ ఎట్లా తెలవాలా, మాకు మొత్తం మట్టి వేరుకపోయింది, ఇంట్లో ఎవరిని అడిగితే ఎవరు చేయాలా. ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, ఆ రైతులకు ఇమీడియట్గా మీరు చేయాలనా లేదా, మీ బాధ్యత లేదా? ఇప్పటికి ఇవాళ 10వ రోజు అవుతుంది,
ఎవరన్నా అధికారులు అక్కడ నీకు పోయి ఎవరినన్నా అడిగినారు, ఎక్కడన్నా చేసిండ్రు, ఒక చిన్న గుంటనన్నా చూపించారంటే చూడలేదు, నిర్లక్ష్యం. ఎంతో వచ్చారు నిన్న, ఆడ చాలా సిగ్గు అనిపిస్తుంది. వచ్చి జిందాబాదులు కొట్టుకుంటుర్రా, వీళ్ళు పరామర్శకు వచ్చిండ్రా లేకపోతే పొలిటికల్ పోజులు ఇవ్వడానికి వచ్చిండ్రా? చూస్తున్నా నిన్న లైవ్ అన్ని ఛానళ్ళు వచ్చినాయి, జిందాబాదులు కొట్టుకుంటున్నారు. రైతులు అన్నమో రామచంద్రాన్ని బాధపడతా ఉంటే ఈయననేమో ఆడ జిందాబాదులు. నీ నాయకత్వాలు వరదలు, ఎవరికైనా నీ నాయకత్వం? మేము ప్రతిపక్ష పార్టీగా మేము వచ్చి మేము నీకు విజ్ఞాపన వినతి పత్రం ఇస్తానంటేమో మమ్మల్ని మా పార్టీ నాయకులనేమో పోలీసు నిర్బంధం చేస్తావు. ఇదేనా నీ ప్రజాపాలన? అప్పుడు ఏమన్నామే, అధికారం ప్రజాపాలన ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు, వచ్చి మీరు విజ్ఞాపనిస్తే మేము మీడియా స్పందిస్తాం. మళ్ళీ ఇవాళ ఎక్కడో కనబడవు. ఇవాళ మా కామారెడ్డి జిల్లాలో 27వ తారీఖు నాడు భారీ వర్షాలని వాతావరణ శాఖ చెప్పింది, 26 నాడే చెప్పింది. ఆ రోజు ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు, నీ ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినరు? నువ్వు ఉన్నావు అయినా బీహార్లో ఎన్నికల ప్రచారం చేసి విహార యాత్ర చేస్తుంటావు. ఇక్కడ తెలంగాణ రైతులు కనబడరు. 10వ రోజు వచ్చి నిన్నొచ్చి పంట నష్టం జరిగింది చూస్తాం, సమీక్షిస్తాం. ఇంకోటి ఏమంటానంటే రాష్ట్రం నుంచి ఇవ్వాలంటే బడ్జెట్ కేంద్ర ప్రభుత్వంలో రాద్దాం, అడుగుదాం. నువ్వు పోయినసారి అడిగితే 11,000 కోట్లేమో అడుగుతావు, ఇప్పుడు 5,000 కోట్లు, 16,000 కోట్లు ఎక్కడున్నాయి? అంటే తెలంగాణ భారతదేశం లేదా? బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు ఆడుతున్న నాటకం. తెలంగాణ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇట్లాంటి ఆపత్కాల్లో వచ్చినా ఇమీడియట్గా స్పందించి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లను ఇమీడియట్ స్పందించి గంటలలో మనుషులను తీసుకొచ్చినాం. మా దగ్గర సహజ సిద్ధమైన ఒక ప్రాజెక్టు ఉంది, పోచారం ప్రాజెక్టు. అది 2 గుట్టల మధ్యలో ఎంత వరద వచ్చినా ఏమిగా దానికి పోయి ఏదో మనం కాపాడినామని చెప్తారు. ఏం కాపాడిరా దాన్ని? వాటర్ వచ్చింది పోయింది, ఫ్లడ్ వచ్చింది వెళ్ళిపోయింది. దానికి ప్రభుత్వం నుంచి కాపాడింది ఏముంది? మేము ఏదో ప్రాజెక్టును కాపాడుకున్నాం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు, చేసింది ఏమీ లేదు. ఆ భగవంతుడు కాపాడి ఆ తాండాలని కావచ్చు. ఇవాళ ఎల్లారెడ్డి మండలంలో తిమ్మాపూర్ చెరువు తెగిపోయింది, కళ్యాణి ప్రాజెక్టు తెగిపోయింది, అవి చూడలే. నాగిరెడ్డిపేట మండలంలో పటేల్ చెరువు తెగిపోయి మరి ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట మండలాలకు ప్రధానమైనటువంటి పోచారం ప్రాజెక్టు కెనాలు 100 మీటర్లు కొట్టుకపోతే దాన్ని చూడలేదు. దాదాపు 5,000 ఎకరాలు నీట మునిగింది. ఈరోజు కూడా నీళ్లున్నాయి అక్కడ, ఇంతవరకు అవి చూడలేదు. వచ్చి 10 లక్షలతోటి అయిపోయే బ్రిడ్జిని చూసి ఫోటో ఎగ్జిబిషన్ చేసి చాలా కష్టపడ్డారు, ప్రాణాలు కాపాడారని ఫోటోలో పోజులు ఇచ్చిపోయినారు తప్పితే రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదు. వీళ్ళు మేము ఒకటే చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా ఎల్లారెడ్డి రైతుల పక్షాన, మీరు సత్వర చర్యలు తీసుకోకపోతే మేము రైతులను ఏకం చేసి రోడ్ల మీదకి తీసుకొచ్చి మీ ప్రభుత్వాన్ని మెడలు వంచి వాళ్ళకి న్యాయం జరిగే వరకు చివరి రైతు వరకు కూడా మేము పోరాటం చేస్తాం. మా కేటీఆర్ గారి నాయకత్వంలో మరి తొందరనే కేటీఆర్ గారు, మా ప్రశాంత్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారితో కూడా ఒక పర్యటన కూడా తొందరనే వాళ్ళు డేట్లు ఇవ్వగానే పర్యటన చేస్తాం. రైతులకు భరోసా కలిగి నిన్ను వచ్చినావు, మంచిగా తిన్నావు, హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోయినావు అంటే గీదా విహారయాత్ర అనేది నువ్వు చేసింది ఏముంది? కామారెడ్డి జిల్లాకు ఒరగబెట్టింది ఏముంది? ఒక ముఖ్యమంత్రి అంటే నాకు నిజంగా చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రి వచ్చిందంటే ఒక రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, అబ్బా మాకు ఇంత సత్వర చర్యలు తీసుకుంటారు, మాకు న్యాయం అవుతుందని చెప్పి. ఇంకో 15 రోజుల తర్వాత సమీక్ష చేస్తా అని చెప్పి పోయిండు. సమీక్షలు నీ కాదు, మాకు సత్వర చర్యలు ఇమ్మీడియట్ కావాలా, రిలీఫ్ కావాలా, లేకపోతే అవసరం ఉంటే ఇమ్మీడియట్గా మా రైతులకు ఇవాళ మా తోతు మంత్రం కాదు, ఒక్కొక్క ఎకరానికి ₹1,00,000 మినిమం వాళ్ళకు రైతు సహాయం చేయాలి. ఎందుకంటే ₹1,00,000 ఎందుకు అడుగుతున్నామంటే ఇసుక మెట్టలు పెట్టినాయి, రాళ్ళు పెరిగిపోయినాయి, వాళ్ళ బౌండరీస్ తెలియదు. నీ అధికారులను పంపించి, నీ సర్వే అధికారులను పంపించి వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ ఎంఆర్ఓ చుట్టూ తిరిగారు, ఎవరు చుట్టూ తిరిగారు రైతులు దాదాపు 20,000 మంది రైతులు ఉన్నారు. మొత్తం మండల్ వైజ్గా ఉన్నారు, మా దగ్గర డేటా ఉంది. ఏ మండలంలో ఎంతమంది మొత్తం ఉన్నది ఆ రైతులకు బౌండరీస్ చూపించి వాళ్ళకు 5 గుంటలు చిన్న రైతులు మా దగ్గర ఇప్పుడు ఇమీడియట్గా మొన్న వేసింది 19,838 ఎకరాలు పంట నష్టం మీ అధికారులు ఇచ్చిండ్రు, మేము కూడా తిరిగినాం. దాంట్లో 19,838 ఎకరాల నష్టం జరిగితే రైతులు ఎంతమంది ఊరంటే 18,556 మంది రైతులు ఉన్నారు. అంటే ఒక ఎకరం కూడా లేదు ఒక రైతుకు యావరేజ్గా. అంటే ఒక రైతుకు 2 ఎకరాలు ఉంటే ఒక రైతుకు 10 గుంటలు 20 గుంటల మంది గుంటల రైతులు ఉన్నారు. ఆ చిన్న రైతులను వెంటనే ఆదుకొని వాళ్ళకి ఎకరానికి ₹1,00,000 ఇచ్చి, మరి ఇంకోటి ఏంటంటే ఆ ఫోటో రాలేదు కానీ చూపిస్తుంటే మీకు పంట కొట్టుకోపోవడమే కాదు,
పైన ఉన్నటువంటి ఫెర్టిలిటీ ఏదైతే సారవంతమైన భూమి ఉందో అది మొత్తం కొట్టుకుపోయి గట్టి నేల తయారైంది. మళ్ళా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆ రైతులు ఏదైతే పంటలు కొట్టుకుపోయినాయో ఆ రైతులకు ఉచిత ఎరువులు, ఈ రబీ సీజన్కు ఉచిత ఎరువులు ఇచ్చి గతంలో ఏ విధంగా అయితే పంటలకు ఏదైతే పనికొచ్చే విధంగా ఉండేదో నేల ఆ విధంగా తయారు చేయాలని చెప్పి మేము టీఆర్ఎస్ పక్షాన పార్టీ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇగో చెరువులు కొట్టుకుపోయి నేను చూడ రాలేదు, చూడు ఎట్లా కొట్టుకుపోయిందో. ఒక్కొక్కటి 50 మీటర్లు 100 మీటర్లు చెరువులు కొట్టుకుపోయినాయి. అవి కూడా నీకు రాలేదు. కానీ చిన్న బ్రిడ్జి 10-20 లక్షలలో రిపేర్ అయ్యే బ్రిడ్జికి ఆడపోయి ముఖ్యమంత్రి ఎంత బాధ అనిపిస్తుంది. మొత్తం ఇసుక మెట్ట పెట్టింది, మట్టి ఇవన్నీ కూడా పొలాలలో దాదాపు 20,000 ఎకరాల ఇదే పరిస్థితి ఉంది. మీరు కూడా పట్టుకోండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జిల్లా పర్యటనకు వస్తుందంటే మాకు మనసులో సంతోషం వేసేది. అబ్బా మా నియోజకవర్గానికి ఎంత లేదన్నా ఒక 10 కోట్లు 20 కోట్లు అయితే నిధులు ఇచ్చిపోతాడని చెప్పి. మా నియోజకవర్గం జిల్లా పర్యటనకు వస్తుంది, పాత ఉమ్మడి జిల్లాకు వచ్చినా మాకు ఎంతో కొంత నిధులు వస్తాయని చెప్పి మనసులో సంతోషంగా ఉండేది. మరి ఫస్ట్ టైం అనుకుంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి నష్టం జరిగినటువంటి రైతులను చూనుకొచ్చి మేమేమనుకున్నాం, ఎంత లేదన్నా మా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఒక 200 కోట్లు ప్యాకేజ్ ఇస్తాడు అనుకున్నాం. కానీ 200 కోట్లు కాదు, కానీ 2 రూపాయలు కూడా ఇవ్వకుండా మా ఎల్లారెడ్డి రైతులను నవ్వుకుంటా పోజులు ఇచ్చుకొని పోయిన తప్పితే ఎల్లారెడ్డి రైతులు పూర్తిగా నిర్లక్ష్యంగా చూసి. అంతేకాదు నిన్న మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో రైతులను ఎంత చులకన చేసి మాట్లాడుతున్నాడంటే, యూరియా కోరతా ఉందంటే ఏం మాట్లాడతాడు, సినిమా టికెట్లకు నిలబడతారు కానీ యూరియాకు నిలబడదు. అంటే వినోదానికి పోయే రైతులతోటే పబ్లిక్ తోటే పోలుస్తావు. రైతులంటే యూరియా అంటే వాళ్ళ బతుకుదేరు, దేశానికి అన్నం పెట్టే రైతు అంటే గాళ్ళ పట్ల అంత నిర్లక్ష్యమా? గా సినిమా గోయటలతో పోలుస్తావా రైతులంటే? ఇదేనా నీ సంస్కారం? ఇక్కడున్న రైతు అంటే అంత నిర్లక్ష్యం ఎందుకే నీకు? నీకు ఈడ సిటీలు ఎవరు ఓట్లేలే, గా రైతులు వేస్తేనే నువ్వు గెలిచినావు. నువ్వు ఇప్పుడు రా, నీకు చూస్తారు. నిన్న ఏదో జిల్లాలో రైతులు ఎంబడవాడి కొట్టిర్రు ఏదో యూరియా దుకాణం మీద. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ నాయకులు నీ ముఖ్యమంత్రి మంత్రులు పోతే కూడా గదే విధంగా వస్తుంది రేపు భవిష్యత్తులో. నువ్వు ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తుంటే ఇప్పటికైనా యూరియన్ సప్లై చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు పత్రికా సమావేశానికి వచ్చినటువంటి మిత్రులకి, ఇప్పుడే మాట్లాడినటువంటి మా మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ గారికి, నాతో పాటుగా పత్రికా సమావేశానికి వస్తున్న మాజీ బీసీ కమిషన్ మెంబర్ శివప్రత్ పటేల్ గారికి నమస్కారం. ఇప్పుడే చెప్తా ఉన్నాడు, కామారెడ్డికి ముఖ్యమంత్రి పోతే మా మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు గృహ నిర్బంధం చేస్తారు. వాస్తవానికి నువ్వేనోగా ప్రజాపాలనలో అన్ని రకాల సమస్యలు చెప్పుకోవచ్చని, ఎందుకు మా జాజుల సురేందర్ గారిని గృహ నిర్బంధం చేసినవో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇవాళ ఇంకొకటి పట్టుకుంది ఫోబియా, రేవంత్ రెడ్డి గారికి డిసెంబర్ ఫోబియా పట్టుకుంది. ఉస్మాన్ సిటీకి వస్తాడు, మా ఉస్మాన్ సిటీ విద్యార్థులు చాలామంది అనుకోరట ఇక ముఖ్యమంత్రి వస్తున్నాడు మస్తు నిధులు వస్తాయని చెప్పేసి అనుకున్నారట. కానీ ఇప్పుడు ఇప్పుడు ఏం తేలే మీకు, ఇక డిసెంబర్లో వస్తాం మళ్ళీ అని చెప్పి చెప్పిండు. 2024-25 డిసెంబర్లో వస్తారట. మరి ఇవాళనే పేపర్లో చూసినా నేను, మరి ఎస్ఎల్బీస్ ఎప్పుడు పూర్తి చేస్తావు అంటే 2027 డిసెంబర్ 9 పూర్తి చేస్తా. ఈ ముఖ్యమంత్రి గారికి మరి ఇవాళ రైతులు కూడా అడుగుతుంటే డిసెంబర్లో ఇస్తా అంటే యూరియా నాకు తెలిసి అర్థమవుతుంది. మరి డిసెంబర్ ఫోబియా పట్టుకుంది. ఇవాళ రాహుల్ గాంధీ మాట ఇంటలేనట్టుంది కాబట్టి సోనియా గాంధీ జపం చేస్తుంది. ఇక డిసెంబర్ ఉస్మాన్ సిటీకి వచ్చిన డిసెంబర్లో వస్తా, ఎస్ఎల్బీసీ పూర్తి చేసిన డిసెంబర్ 9న పూర్తి చేస్తా, యూరియా కూడా డిసెంబర్ ఇస్తానేమని నాకు అనుమానం వస్తుంది. ఇంకో మాట మాట్లాడిన రైతుల గురించి రేవంత్ రెడ్డి గారు, క్యూ లైన్లో టికెట్ల కోసం చాలామంది క్యూ లైన్ నిలబడతారు కానీ అందరికి టికెట్లు దొరుకుతాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు తీసే రేవంత్ రెడ్డి యూరియా అనే సినిమా తీస్తున్నావు కదా, రేవంత్ రెడ్డి యూరియా అనే సినిమాలో మాత్రం
ఇటుక పెట్టెలు కనపడుతున్నాయి లైన్లా, ఆధార్ కార్డులు కనపడుతున్నాయి లైన్లా, అదేవిధంగా రాళ్ళు కనపడుతున్నాయి లైన్లా, అదేవిధంగా జిరాక్స్ కాపీలు కనపడుతున్నాయి లైన్లా. మరి సినిమా థియేటర్ టికెట్లు దొరుకుతున్నాయి కానీ నీ లైన్లో ఇంకా చెప్పులు కూడా కనపడతా ఉన్నాయి. సినిమా థియేటర్లో రేవంత్ రెడ్డి గారు టికెట్లు దొరుకుతున్నాయో కానీ రాళ్ళు, చెప్పులు, అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్సులు, ఇటుక పెట్టెలు, చెప్పులు వేసినటువంటి లైన్లో మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఊరియా బస్త దొరకలేదు రేవంత్ రెడ్డి గారు అని స్పష్టంగా ఇలా మీడియా ద్వారా చెప్తా ఉన్నా. రైతులకు ఏం పని లేక ధర్నా చేస్తున్నారని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇంకో మాట మాట్లాడుతున్నాను, ఇలా రైతు బిడ్డలుగా మా మనసు కలత చెంది మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇంకేం మాట్లాడుతుండినా ఎస్ఎల్బీసీలో టీబీఎంలు ఇరుక్కపోయి వాళ్ళకి 6 నెలలు 8 మంది అందులోకి పనిచేస్తూ పోతే 2 శవాలు తీసిండు, 6 శవాలు ఇంకా తీయలే బయటికి. కానీ 2027లో డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం రోజు మాత్రం అంకితం చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్న జాతికి ఈయనకి ఎప్పుడైనా ఏం గుర్తొస్తాయంటే ఎలక్షన్లు గుర్తొస్తాయి. అప్పుడు మా హరీష్ రావు గారు, అప్పుడు మా కేటీఆర్ గారు అడిగిర్రు, రుణమాఫీ చేస్తాంటివి ఎప్పుడు చేస్తామంటే ఆగస్టు 15th చేస్తా అని చెప్పిండు. రైతు భరోసా ఇస్తాంటివి ఎప్పుడు ఇస్తామనంటే ఆగస్టు 15 తర్వాత ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు డిసెంబర్ జపం చేస్తున్నాడు, డిసెంబర్ 9కి. ఎందుకు చేస్తున్నాడు? స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం చేస్తా ఉన్నాడు ఈయన. ఇవాళ రైతుల యొక్క 2 కాళ్ళు 2 చేతులు ఆడితే ఈ మనిషి నోటికాడికి 5,000లో ఒక ముద్ద పోతుంది. దేశానికి అన్నం పెట్టే రైతును ఊరియా దొరకాలని చెప్పేసి రామచంద్రుడు అనే పరిస్థితి తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి గారు. గణపతి మొప్ప మోరియా అనే బదులు గణపతి మొప్ప ఒక ఊరియా బస్తా ఇవ్వయా అనేటువంటి స్థితికి తెలంగాణ తీసుకొచ్చినాడు. రుణమాఫీ కాకపోయే, రైతు భరోసా సగమే ఇస్తేవి, విత్తనాలు నకిలే ఇస్తేవి, ఊరియా బస్తా ఇవ్వమంటే ఇవాళ లైన్లలో నిలబెడుతుంటివి. ఇక మాట్లాడుతున్నారు రోడ్లపై కూడా బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొస్తున్నారట. ఊరియా కొరత లేదట. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి ఈ ప్రకటన, అయ్యా యూరియా కొరత లేదుగా వ్యవసాయ శాఖ మంత్రి గారు, కాళ్ళు ముక్త బాంచెన్ యూరియా ఇవ్వండి. ఇదేంటంటారు దీన్ని? ఏ జిల్లాలో ఇది? మహబూబాద్ జిల్లా నరసింహులపేటలో ఏవో కాళ్ళు మొక్కుతున్న జయపురానికి చెందినటువంటి మహిళా రైతు కలమ్మ. యూరియా కొరత లేదని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు. ఎరువులు అడిగిన రైతుకు ఎస్ఐ చెంపదెబ్బ. ఎరువులు అడిగిన రైతుకు ఎస్ఐ చెంపదెబ్బ. ఏ జిల్లాలో ఇది? నారాయణపేట జిల్లా మురికల్ మండలం. ఈ సత్యనారాయణ రెడ్డిని ఎస్ఐ అనే రాము చెంపదెబ్బ కొట్టిండు. ఇంకా చూడు ఇది పరిస్థితి. ఒక సెంటర్లో పోలీసు వాళ్ళని పెట్టి యూరియాని సరఫరా చేస్తున్నారు. పోలీసు వాళ్ళని పెట్టి యూరియా సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా ఇంకనైతే చెప్పులు లైన్లలో చెప్పులు లైన్లో ఉన్నాయి. పరిస్థితి ఏమి ఈ విధంగా ఉంది. రేవంత్ రెడ్డి సినిమా తీసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. సినిమా టికెట్ల దగ్గర కూడా మస్తు లైన్లు ఉంటాయా? అందరికీ సినిమా టికెట్ దొరుకుతాయి అంటుండు. అయా రేవంత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని అడుగుతున్నాం. సినిమా థియేటర్లో టికెట్లు దొరుకుతున్నాయి కానీ రైతులకు యూరియా బస్తా దొరుకుతలేదు. దానికి సజీవ సాక్ష్యం నిన్న నేను నల్లగొండ జిల్లాలో తిప్పర్తి మండలంలో నేను వెళ్ళి రైతుల దగ్గర అడిగితే, చిన్న సన్నకారు రైతులం సార్, మేము ఒక్క బస్తా ఇవ్వమని అడుగుతా ఉన్నాము. ఇవాళ చూడండి ఇంత పెద్ద లైన్లు నేను చెప్పేసి వాళ్ళే మాట్లాడుతుర్రు. పద్దూరు గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే మహిళా రైతు, వాళ్ళ కుటుంబం సంబంధించి 3 వచ్చారు. వాస్తవానికి బిడ్డ ఏదైనా 3 వచ్చారని అడిగాను. వెంకటమ్మ వచ్చింది, వెంకటమ్మ భర్త వచ్చిండు, చదువుకునే పాప కూడా వచ్చింది. ఎందుకు వచ్చి రమ్మంటే ఏం చేయంటావు సార్, యూరియా లేదని చెప్పేసి మాట్లాడుతుండ్రు. శంకరయ్య అనే రైతు గడ్డి కొండారం నుంచి వచ్చిండు. తిప్పర్తి మండలం గ్రామాలు ఇవన్నీ కూడా. ఇవాళ జిల్లా మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారు నోట్ చేసుకోవాలి. ప్రెస్ మీట్ చూస్తే పెద్ద పెద్ద ప్రకటనలు కాదు, రైతాంగానికి ఒక యూరియా బస్తా ఏమని అడుగుతా ఉన్నారు. నేను వాళ్ళు వజ్రాలు అడుగుతలే, వైడూర్యాలు అడుగుతలే, మీరు ఇస్తున్న తులం బంగారం అడుగుతలే. కనీసం దేశానికి అన్నం పెట్టే రైతును, నేను ఈ దేశాన్ని అన్నపూర్ణగా మార్చే రైతును, ప్రజల దగ్గరికి నోటికాడికి 4 ముద్దలు పోవాలంటే 5,000 కలిపే రైతును ఒక యూరియా బస్తా ఇవ్వమని అడిగితే కనీసం ఇవాళ యూరియా బస్తాకు స్పందించని పరిస్థితి. ఇవాళ తిప్పర్తిలో అనేక మంది రైతులు ఆందోళన చేస్తూ ఉంటే కనీసం పట్టించుకోని పరిస్థితి. ఈ విధంగా ఏవో ఆఫీస్కి వెళ్ళిపోతే యూరియా బస్తా రాని పరిస్థితి.
రైతులే స్వచ్ఛందంగా ఇయ్యాలా ధర్నాలు చేస్తూ ఉంటే, రైతులే స్వచ్ఛందంగా మాకు ఊరియా బస్తా కావాలని అడుగుతుంటట బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుందని చెప్పేసి మాట్లాడతారు. ఇవాళ ఇది ఎక్కడ అన్యాయం, ఇది ఎక్కడి దౌర్భాగ్యం ఇది? గతంలో కేసీఆర్ గారు ఎట్లా ఇచ్చిండు, నువ్వు ఎట్లా ఇవ్వలేకపోతున్నావు? గతంలో కేసీఆర్ గారు ముందు చూపుతోటి వ్యవసాయ శాఖ మంత్రిని, అదేవిధంగా మంత్రులను, కేంద్ర మంత్రిత్వ శాఖతోటి మొత్తం కూడా సమీక్ష చేసి సమన్వయం చేసి యూరియా బస్తాలు రప్పించి రైతాంగానికి ఆపద లేకుండా 10 సంవత్సరాల కాలం యూరియా బస్తా అందిస్తే ఇవాళ మీరు ఇచ్చిన 20 నెలల్లోనే ఆగమాగం అడివి విత్తనాలు దొరకపాయే, ఎరువు బస్తాలు దొరకపాయే. ఇదేందని అడిగితే లాఠీ ఛార్జీలు, ఇదేందని అడిగితే రైతులను దొంగలుగా చిత్రించే ప్రయత్నాలు, ఇదేందని అడిగితే ఈ రైతులు కాదు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పే పరిస్థితికి వచ్చినారు. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మనసుతో చూడండి, మనసుతో ఆలకించండి, రైతాంగం బాధలు వినండి. రైతును రాజుగా కేసీఆర్ చేస్తే ఇలా రైతును యూరియా బస్తా కోసం అడుక్కునే పరిస్థితికి ఇలా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. అంటున్నారు ఒక ఆయన నిన్న ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలా శేఖర్ అనే ఒక వ్యక్తి నాకు తప్పైందని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డికి ఓటేసి నేను తప్పు చేశానని చెప్పేసి చెప్పుతో కొట్టుకున్న పరిస్థితి. శేఖర్ ఆ పిల్లని పేరు ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలోనే. ఇది ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇవాళ జరుగుతున్నటువంటి స్థితి. ఇవాళ ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ అడగొద్దా? ప్రతిపక్ష పార్టీగా మేము అడగొద్దా? ఇది అన్యాయం కాదా? రైతాంగానికి అన్యాయం చేయడం తప్పు కాదా? కాబట్టి 100కు 100% ఇవాళ రైతాంగం పక్షాన ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా చేయాలని చెప్పేసి